దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్. ఈ మాటలు వినగానే మహాకవి గురజాడ వెంకట అప్పారావు టక్కున స్మరణలోకి వస్తారు. అలాంటి గురజాడ వారు నివసించిన స్వగృహం నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతోంది. తన రచనలతో సామాజిక చైతన్యం తెచ్చిన ఆ మహాకవి గుర్తులను భద్రపరచడంలో కనీస సామాజిక స్పృహ కొరబడింది. గురజాడ ఇంటి దగ్గర నుంచి విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సామాజిక సమస్యలపై సమరసంకం పూరించి తన సాహితీ కథనాలతో తట్టిలేపిన మహాకవి గురజాడ గృహంలో మనం ఈరోజు ఉన్నాము. అయితే గురజాడ రచనలు కన్యాశుల్కం, పుత్రభామ పూర్ణమ్మ ఇలా ప్రతిదీ సమాజాన్ని తట్టిలేపే విధంగా ఉంది. మాతృభాష అయిన తెలుగు భాషకి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి మహాకవి గురజాడ. అటువంటి గురజాడ గృహం ఈరోజు ఆదరణకి ఎలా నోచుకుంటుంది? అయితే ఈ గురజాడ గృహంలోని దీని యొక్క సార్థకత ఏమిటి, గురజాడ గృహానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, గురజాడ గృహం ప్రస్తుతం ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి, ఈ సాహితీ సంపద ఉన్న ఈ గురజాడ నడయాడిన ఈ ఇంట్లో ఎటువంటి భద్రత చర్యలు చేపడుతున్నారు, దీన్ని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఇటువంటి తరుణంలోని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కానీ మరి ఇటువంటి వాటిపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ గురజాడ గృహానికి చేపట్టిన చర్యలేంటి, ఒకవైపు పర్యాటక శాఖ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ దీని మీద చేపట్టవలసిన చర్యలేంటి, అసలు గురజాడ గృహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఇటువంటి గురజాడ నడయాడిన నేల అని చెప్పి సగర్వంగా విజయనగర వాసులు చెప్పుకునే ఈ గురజాడ గృహానికి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, దీనికోసం సాహితీవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, అదేవిధంగా విజయనగరం వాస్తవులు ఎటువంటి చర్చలు జరుపుకుంటున్నారు, దీని మీద సంబంధించి ఈరోజు గురజాడ గృహానికి సంబంధించి ఏం జరుగుతుందన్న దానిపై గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మహాకవి గురజాడ నడయాడిన నేల విజయనగరం. అయితే విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న గురజాడ స్వగృహం ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉంది? అయితే నిర్లక్ష్యం నీడలో ఉన్న ఈ గురజాడ గృహానికి ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని పలువురు సాహితీవేత్తలు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు గురజాడ గొప్పతనం ఏంటి, అయితే నేటి తరంలో ఆయన గొప్పతనాలు ఏ వరకు వస్తున్నాయి, అయితే భావితరాలకు అందించాల్సిన అవసరం ఏ మేరకు ఉంది, ఇటువంటి అంశాల మీద చర్చించేందుకు మనతోటి సాహితీవేత్తలు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ గురజాడ గృహం మన విజయనగరం జిల్లా కేంద్రంలో ఉంది. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని గురజాడ చెప్పినటువంటి మాటలు. మంచిని పెంచాలి, మంచిని పంచాలి. అలా చేస్తే మానవ మనుగడకు బాగుంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సాహితీవేత్తలలో కవులలో లిక్కింపదగినటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారు. మన షేక్స్పియర్ వాళ్ళ తాలూకా గృహాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. మన గురజాడ గృహం కూడా ఉంది. వారు సొంతంగా డబ్బులు ఇచ్చే గృహాన్ని కొనుక్కున్నారు. కొనుక్కొని ఆయన మరణానంతరం ప్రభుత్వం మంచి పని చేసింది. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దం గురజాడ అప్పారావు గారు ఇల్లు అని చెప్పేసి అని అనడం అవన్నీ బాగానే ఉన్నాయి. గురజాడ వర్ధంతులు జయంతులు సక్రమంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం సహకరిస్తూనే ఉంటుంది. కానీ గృహం ఏమిటంటే పూర్తిగా పాడుపడిపోయి ఉన్నది. ద్వారాలు బాగోలేవు, తలుపులు బాగోలేవు, గోడలకి రంగులు కూడా వేయలేదు. అలా దాని పరిస్థితి రోజు రోజుకి ఆ గృహం తలక పరిస్థితి దిగజారిపోతూ ఉందన్నమాట. ఎందుకంటే వందల సంవత్సరాలు జరిగినటువంటి అయిపోయినటువంటి గృహం అది. పక్కన ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఏంటంటే గురజాడ తలక స్థలాన్ని ప్రభుత్వం వారు తీసుకొని అక్కడ ఏమవుతుందంటే పైనుండి అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం, అలాగే వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇటీవల ఒక ప్రమాదమైన పరిస్థితి ఏం జరిగిందంటే ఒక తాగుబోతు ఆ వ్యక్తి ఏం చేశారంటే వెనుక నుండి గోడ పైనుంచి దూకి అక్కడ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలను తీసుకెళ్ళి పడేశారు. ఇంకా మరికొంచెం ముందుకు వస్తే గట్టిగా తంతే తలుపులు ఊడిపోతాయి. లోనికి వచ్చినట్టయితే గురజాడ చదివినటువంటి గ్రంథాలన్నీ అక్కడ ఉన్నాయి. విదేశీయులు మన దేశీయులు అందరూ కూడా వచ్చి ఆ గ్రంథాలను చూస్తూ ఉంటారు, ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి గ్రంథాలను తీసుకొచ్చి ఆయన బయటపడడం జరిగిందనమాట. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు శుభ్రంగా ఉంచేశారు. అవన్నీ కూడా మనకి చూపించారు మీడియా వారు కూడాను. అయితే తర్వాత ఇప్పుడు వెంటనే ప్రభుత్వం వారు స్పందించారు. అయితే అక్కడ కత్తి కూడా తీసుకున్నారు. ఇంకా పాములు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా అదొక పెద్ద ప్రమాదకరం, నాగుపాములు లాంటివి విషాత్మాలే వస్తూ ఉన్నాయి అనమాట. ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉంది. కోట కందకానికి ఆనుకొని ఉంది ఈ గృహం అనమాట. ఇలా ఉండడం వల్ల
ఆ కందకం అంతా కూడా చెట్లతోటి ఉంటుంది, అక్కడ పాములు గట్టు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అంటే అంతమంది అన్ని సాహితీ సంస్థలు సాహితీవేత్తలు అక్కడికి వెళ్ళి కూర్చోవడం, సాహిత్యం గురించి చర్చించుకోవడం, సాహిత్యంతో సభలు జరుపుతూ ఉండడం, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి జరిగిందో మీడియా వారు అందరికీ లోకానికి తెలియజేశారు. వెంటనే కలెక్టర్ గారు స్పందించారు, పర్యాటక శాఖ అధికారిని పంపించారు, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంకా చర్యలు ఇంకా ప్రారంభపడలేదు. త్వరగా ప్రారంభించి కందకం కిందకి తవ్వే కంటే ఆ గోడల పైన ప్రత్యేకంగా ఫెన్సింగ్ లాగా ఎత్తుగా వేసి మేకులా ఉంటుంది ఆ వైరు, అలాంటి వైరు చుట్టూ చుట్టినట్టయితే ఎవరైనా పైకి ఎక్కి దిగడానికి అవకాశం ఉండదు. తర్వాత ఆ గోడలు కూడా పురావస్తు శాఖ వారు కూడా ఆ గృహాన్ని తీసుకోవడం జరిగింది. ఆ గోడలు కూడా ప్రాచీన కాలంలో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉండేటట్టుగా వాటికి రంగులు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇందుకు విదేశీయులు కూడా వస్తున్నారు ఈ మధ్య. ఆకర్షణీయంగా ఆ గృహాన్ని తీర్చిదిద్దాలి. ఆర్కిటెక్చర్ వారిని అది ప్రత్యేకంగా పరిశీలించి గురజాడ యొక్క ఆ గృహాన్ని అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి. గురజాడ తాలూకా థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ కట్టాలని అంటారు, అది కూడా ఇప్పటికీ జరగట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగితే అప్పుడే గురజాడికి మనం సరైనటువంటి నివాళులు ఇచ్చినట్లేక వర్ధంతులు జయంతులు కాకుండా గురజాడి మీద సాహిత్యాన్ని అందరూ చదవాలి, అతని యందు ప్రేమాభిమానములు కలిగి ఉంటే అప్పుడే గురజాడికి సరైనటువంటి నివాళి అని నా భావన. సామాజిక అంశాలపైన ఆయన అక్షర సౌరభం చేశారని చెప్పాలి. అటువంటి రచనలు ఆయన ప్రత్యేకత అని చెప్పాలి. అటు కన్యాశుల్కం కానీ పుత్రభం పూర్ణం కానీ ఇటువంటి రచనలతోటి సమాజాన్ని తట్టిలేపే వ్యక్తి అతను. అంటే ఇటువంటి రచనలు భద్రపరచడం కోసం ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే గురజాడ రచనలు రాసి కంటే వాసి ఎక్కువ, రాసి కాదు. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడబోయ్ అని ఒక మాట చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకుంటుంది. ఇవాళ రైతులకి ప్రోత్సహించడం, రైతులకు ప్రత్యేకమైన ధనాన్ని ఇవ్వడం మనకు స్టేట్ గవర్నమెంట్ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా చేస్తుంది. అయితే ఇప్పుడు వారి యొక్క రచనలు వారి మీద ఎంతోమంది రచనలు చేశారు. ఇప్పుడు గురజాడ యొక్క జీవిత చరిత్ర పూర్తిగా సంపూర్ణంగా పుస్తకాన్ని నేను రాశాను. అలాగే చాలా కొన్ని వ్యాసాలు రాశారు. కన్యాశుల్కం మీద ఉంది, ముత్యాల సారాల మీద ఉంది, గురజాడ యొక్క కథల మీద. వారి యొక్క రచనలన్నీ, వారి మీద వచ్చిన పరిశోధనలన్నీ ఒకచోట ఉంటే బాగుంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ధనాన్ని ప్రభుత్వం వారు ఇచ్చినట్టయితే వారి యొక్క రచనలన్నీ కూడా ముద్రించడానికి వీలవుతుంది. ఆ విధంగా అయినట్టయితే అందరూ చదువుకోవడానికి వీలవుతుంది. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా గురజాడ మీద వచ్చిన పరిశోధనలు కానీ గ్రంథాలు కానీ ఇంకే ప్రపంచ రచయితలు ఎవరికి అని రాలేదనమాట. అందుచేతనే ఈ ప్రభుత్వం చేయవలసిన పని అంటే ప్రతి ఒక్కరికి కూడా గురజాడ రచనలు అందే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. అయితే గురజాడ రచనలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. అయితే గతంలో చూసుకుంటే సామాజిక రుగ్మతల మీద ఆయన ఒక్కసారి అంకుశం ఎక్కుపెట్టారని చెప్పాలి తన రచనల ద్వారా. అయితే భావితరాలకి ఇటువంటి రచనలు విలువైన సంపదను అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్తున్నారు. తెలుగు భాషలకు వెలుగులద్దిన గురజాడ వెంకట అప్పారావు, అతని సాహిత్యం కానీ అతని చరిత్రలు కానీ ఆయన రాసిన పుస్తకాలు కానీ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రధానంగా ప్రభుత్వాల మీద ఎంతైనా ఉందని చెప్పాలి. అయితే ఈరోజు గురజాడ స్వగృహం నిర్లక్ష్యం నీడలో ఉందనే చెప్పక తప్పదు. ఎందుకంటే దీనికి ఇప్పటికే సరైన సంరక్షణ లేక విలవల్లాడిపోతున్న నేపథ్యంలో సాహితీవేత్తలు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురజాడ ఒక గొప్పతనం ఏంటి, గురజాడ సాహితీ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, భావితరాలకు అది అందించాల్సిన అవసరం ఎంత ఉంది అని మనతో పంచుకోవడానికి పలు సాహితీవేత్తలు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే గురజాడ గృహం నిర్లక్ష్యం నేరులో ఉందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయి, దానికి చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? తెలుగు భాషలో నవశకానికి నాంది పలికిన మహాకవి గురజాడ ఈరోజు ఎటువంటి సందర్భంలోనైనా అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు స్థానిక నాయకులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, ఆయన రాసిన సూక్తిని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అని చెప్పేసి ప్రస్తుతించడం జరుగుతుంది. ఇవాళ తెలుగు జాతిలో, తెలుగు సాంస్కృతిక లోకాల్లో, సాహితీ లోకానికి గురజాడ ఒక మహాకవి. గురజాడ నివసించిన, ఆయన ఊపిరి పోసుకున్న, ఆయన రచనలకు ప్రాణం పోసిన, ఆయన తుదిశ్వాస విడిచిన ఆయన స్వగృహం విజయనగరంలో ఉంది.
అది ప్రభుత్వం ఆధీనంలో ఉంది. గురజాడ కుటుంబీకుల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంది, దానిని ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. అయితే గురజాడ నివసించిన స్వగృహంలో వారు వాడిన వస్తువులు ఉన్నాయి. వారు వాడిన కళ్ళజోడు ఉంది, కుర్చీ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, చాలా విలువైనవి. మనకి సాహితీ లోకానికి, తెలుగు సాహితీ లోకానికి మహాకవి గురజాడ స్వగృహం ఒక దేవాలయం. దాంట్లో ఉన్న వస్తువులంతా కూడా అత్యంత పూజనీయంగా ప్రతి సాహితీవేత్త, సాంస్కృతిక రంగం అంతా కూడా భావిస్తుంది. ఒకసారి గురజాడ అప్పారావు గారి ఇంటిని దర్శించి వారు వాడిన వస్తువుల్ని చూస్తేనే చాలు అనే ఆనందంలో, అంత సంతోషంలో అందరూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, గత 20 సంవత్సరాలుగా గురజాడ స్వగృహం తాలూకా విషయంలో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య ధోరణి ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో గురజాడ అప్పారావు గారింటికి వెనక ఆనుకున్న కందకం నుంచి ఒక తాగుబోతు, ఒక దొంగ కత్తి పట్టుకొని లోనకు వచ్చి వీరంగం సృష్టించి వారు వాడిన ఆ భవనంలో ఉన్న వస్తువులంతా చిందరవందర చేసి పుస్తకాలు విసిరి పారేసి అక్కడే తాగి పడిపోవడం అనేది యావత్ సాహితీ లోకానికి కూడా, సాంస్కృతిక లోకానికి కూడా ఆశ్చర్యం. ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ కవికి కూడా జరగకూడదు. అది కాకుండా వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయే అన్న గురజాడకే ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఇదే విషయం ఇదే తరహాలో గతంలో కూడా 2-3 సార్లు జరగడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, ఏదో ఆదరాబాదరాగా కంటి తుడుపుగా ఒక చర్యగా చేయడం, అంతతో ఆగిపోవడం జరుగుతుంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం, శాశ్వతంగా ప్రతిపాదన గురజాడ అప్పారావు గారి తాలూకా గృహాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా దానికి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేయడము, మొత్తం కంచె ఏర్పాటు చేయడము, సీసీటీవీలు ఏర్పాటు చేయడము, కొంచెం నైట్ టైం సెక్యూరిటీ అన్నది ఏర్పాటు చేయడము. ఎందుకంటే ఇది ఒక్క వస్తువు పోయినా సరే అది మళ్ళీ సంపాదించుకోలేము. ఇటువంటి అపురూపమైన వస్తువులు మనకు ఉండడం అది విజయనగరం వాసులు చేసుకున్న పుణ్యం. విజయనగర ప్రజలే కాదు, యావత్ తెలుగు జాతి చేసుకున్న గొప్ప పుణ్యం. గురజాడ అప్పారావు గారు ఇంటికి ఆనుకొని ఉన్న స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ స్థలం తాలూకా యజమానులకు వేరే స్థలం ఇచ్చి దానిని ఒక స్మృతివనంగా తయారు చేస్తామని సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రిందట ప్రభుత్వం, అప్పుడు కలెక్టర్ ఎంఎం నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రతిపాదన చేయడం, అప్పటి నుంచి కూడా ఆ స్థలం అలాగే నిరుపయోగంగా ఉండడమే కాదు, అది ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందంటే అక్కడ బహిర్భూమిగా మరుగుదొడ్లుగా ఓపెన్ ల్యాబొరేటరీస్గా వాడి దుర్గంధభూయిష్టమైన పరిస్థితి. దాంట్లో పూర్తిగా మొక్కలు, పిచ్చి మొక్కలు లేచి ఆ ప్రాంతం అంతా కూడా అత్యంత దుర్లభమైన కండిషన్లో ఉంది. అంటే ఇది మహాకవికి అందాల్సిన గౌరవం కాదు. సాహితీ లోకం అంతా కూడా ఈరోజు ఎలుగెత్తి వాళ్ళు అరవకపోయినా, ప్రతిస్పందన తెలియచేయకపోయినా ప్రతి సాహితీవేత్త, ప్రతి సాంస్కృతికవేత్త మనసులో, ముఖ్యంగా విజయనగర సాహితీ రంగంలో ఉన్న కవులకే కానీ, కళాకారులకే కానీ, కళాభిమానులకే కానీ ఈ సంఘటన చాలా చాలా తీవ్రమైన అసంతృప్తికి లోను చేసింది. ఇప్పటికైనా సరే మా అభ్యర్థన ఏంటంటే ప్రభుత్వం స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేయకపోతే మాత్రం అది అటు మహాకవికి అవమానమే కాదు, ఇటు మనకి కూడా అవమానం. ఎన్నిసార్లు మహాకవి మన్నించు అంటూ ధర్నాలు చేస్తారు, ఎన్నిసార్లు మహాకవి మన్నించు అంటూ ప్రభుత్వానికి అపీల్స్ పెడతారు, ఎన్నిసార్లు మహాకవి మన్నించు అంటూ మన తాలూకు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇదేనా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం? మనం దయచేసి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా ఇప్పుడైనా సరే ప్రభుత్వం దీనికి ఆలోచన జరిపి, అవసరమైతే మేమందరం కూడా ముందు ఉన్నాం, మా తాలూకా సహాయ సహకారాలు, ఒక సాహితీ లోకం తాలూకా సహాయ సహకారాలు, ముఖ్యంగా గురజాడ సాంస్కృతిక సమాఖ్య గత 25 సంవత్సరాలుగా మహాకవి గురజాడ తాలూకా ఉన్నతికి కృషి చేస్తున్న సంస్థ. దీంట్లో అందరూ కూడా పట్టణంలో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ముందుకు వస్తాం, కూర్చొని ఆలోచించుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని గత వారం రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే దానికి బాగుంటుందని చెప్పేసి మా తాలూకా అభ్యర్థన.
సార్ ఇప్పటికీ గురజాడ సమైక్య ఆధ్వర్యంలోని గురజాడకి గుర్తింపు తేడానికి కానీ గృహానికి కానీ రచనలకు కానీ గుర్తింపు తెచ్చేందుకు చాలా పోరాటాలు చేస్తారు. ఈ స్థాయిలో ఇప్పుడు గుర్తింపు ఉందంటే అయితే జయంతులు వర్ధంతులకే పరిమితం అవుతున్నాయి ప్రభుత్వాలు. మీరు చెప్పినట్టు వట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మీద తలపెట్టు అన్న చందంగా ఆ జయంతి రోజు వర్ధంతి రోజు ప్రకటనలకి ప్రగల్భాలకే పరిమితం అవుతున్నారు తప్ప దాన్ని కార్యరూపాలు దాల్చడంలో అయితే అన్ని ప్రభుత్వాలు ఏ పార్టీలో ఏ నాయకులను విఫలమవుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి మీ సమైక్య తరపున ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 23 మంది ప్రముఖులను సత్కరించుకున్నాము, అన్ని రంగాలకు చెందిన వాళ్ళని. ఇప్పటి వరకు స్వార్థం లేకుండా అక్కడ గురజాడ మాత్రమే కనిపించే విధంగా, గురజాడను మాత్రమే ప్రొజెక్ట్ చేసే విధంగా కార్యక్రమం నిర్వహించడం మా తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇది మనం చూసుకుంటే గురజాడ సమైక్య ద్వారా గడిచిన 25 సంవత్సరాలుగా గురజాడకి రావాల్సిన గుర్తింపు కోసం అయితే పలువురు సాహితీవేత్తలు అయితే పోరాటమే చేస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా నేటి వరకు కూడా అటు ప్రభుత్వాలు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సరే ఇప్పటికీ కూడా దానికి సరైన రీతిలో గుర్తింపు లేదనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి గురజాడ అడుగుజాడలో నడవాలి, గురజాడ అడుగుజాడల్ని భావితరాలకు అందించాలని చెప్పేసి పలువురు ఔత్సాహికులు అదేవిధంగా సాహితీవేత్తలు కూడా కోరుతున్నారు. మహాకవి మన్నించు అంటూ ఆ మహాకవి గురజాడ అప్పారావుని మననం చేసుకునే దుస్థితి విజయనగరం జిల్లాలో సాహితీవేత్తలకు కానీ అటు ప్రజలకు కానీ పట్టిందని చెప్పాలి. ఎందుకంటే మహాకవి గురజాడ జయంతులు వర్ధంతులు అయితే జరుపుతున్నారు తప్ప మహాకవి గురజాడ గృహాన్ని అయితే సంరక్షించడంలోని విఫలమవుతున్నారు చెప్పాలి. దీని మీద అలుపెరగని పోరాటం చేస్తూ పౌరవేదిక తరపున పలు పోరాటాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి గురజాడ గృహ యొక్క దుస్థితి ఏంటి, దానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు అన్న అంశాలతోటి పౌరవేదిక అధ్యక్షులు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు గురజాడ గృహానికి పట్టిన దుస్థితి ఏంటి, దీనికి ఎటువంటి చేస్తే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? గురజాడ ఇల్లు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లు. ఆ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, అంటే గురజాడ తాలూకా తీపి గుర్తు ఆ ఇల్లు, గురజాడ తాలూకా సంపద సాహిత్యం. మనందరమీ చాలా గర్వపడుతుంటాం. గురజాడ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఒక వెలుగునిచ్చినటువంటి గొప్ప రచయిత. ఆయన దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి మహాకవి. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశం ఎవరైనా సరే తమ దేశభక్తి గేయాన్ని రాసుకోవడానికి గురజాడ రాసిన మాటలనే పాటలుగా వాడుకోవచ్చు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అయినా, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా ఆ మాట వాడుకున్నా. అట్లాగే గురజాడ ఇచ్చినటువంటి సాహిత్యాల్లో ముత్యాల సరాలు తీసుకున్నా, లంగారెత్తము తీసుకున్నా, కన్యాశుల్కం కోసం మాట్లాడుకున్నా, ఎన్ని చేస్తున్నా సరే గురజాడ అంటే గొప్ప ఆధునిక అడుగు జాడ, తెలుగు వాళ్ళకి ఒక గౌరవం తెచ్చినటువంటి మహావ్యక్తి. అటువంటి వ్యక్తి నడయాడినటువంటి ఆ ఇల్లుని కాపాడుకోవడం కోసం అధికారంలో ఎవరున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు మనకు సెప్టెంబర్ నెల వచ్చిందంటే గురజాడ జయంతి, నవంబర్ నెల వచ్చిందంటే గురజాడ వర్ధంతి. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు నాయకులు ఆ గురజాడ, ఓహో గురజాడ, మా అడుగుజాడ, మావాడు గురజాడ అని చెప్పి సంకలు గుద్దుకోవడం, తర్వాత మర్చిపోవడం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనగానే అందరూ పులకించిపోయారు. కానీ ఆ ఇల్లు చుట్టూ పందులు దేవులాడుతున్నాయి, అక్కడ కుక్కలేమోని కాపురం చేస్తున్నాయి. మొన్న ఒక తాగుబోతు గోడ దూకొచ్చి ఆ గురజాడ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లన్నీ ఇప్పేసి వంపేసి తాగేస్తున్నాడు. ఆ గురజాడ తాలూకా పుస్తకాలన్నీ రోడ్డు మీద చిందరవందర చేసి ఆఖరికి గోడ ఎక్కలేక ఆ చెట్టు కింద పడుకున్నాడు. 2 రోజులు అయిపోయింది, పోలీసులు పట్టుకెళ్లారు. ఆ గురజాడ ఇల్లుని బాగు చేయండి అయ్యా అని అంటే ఆర్కియాలజీకి చెప్పామంటున్నారు. అసలు స్టేట్ ఆర్కియాలజీయా లేకపోతే సెంట్రల్ ఆర్కియాలజీయా? మరి ఆర్కియాలజీలకు చెప్తే వాళ్ళు ఎందుకు బాగు చేయరు? గురజాడ ఇంటి పక్కనే ఖాళీ స్థలం ఉచ్చలతోటి కింద మార్చారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్లకు వస్తారో ఆ పిల్లలందరికీ మరి పాస్ పోసుకోవడానికి వేదిక కింద మారిపోయింది. సిగ్గుపడుతున్నాం. పెద్దలందరూ వస్తారు. ప్రపంచ దేశాల్లో ఎవరైనా గురజాడ అనగానే ఒళ్ళు గగురిపుస్తుంది. అక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకోవాలని, గురజాడ ఇంట్లో అడుగు పెట్టాలని, గురజాడ నడయాడినటువంటి నేలపైన మనం ఉన్నామని. కానీ పాలకులకు ఎందుకు పట్టదో అర్థం కాలేదు. అక్కడ గత సోమవారం అంటే 13వ తారీఖుని మనకి వచ్చే 14వ తారీఖుని ఇన్ఛార్జ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వచ్చారు. కనీసం వెళ్ళా. ఈ జిల్లాకు ఒక మంత్రి ఉన్నారు, కనీసం పట్టించుకోలేదు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. మరి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు.
మరి ఈ రకమైనటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. అందుకని పౌరవేదిక నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఇక త్వరలోనే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి మరి లేఖలు పోస్ట్ కార్డు ఉద్యమం ఒకటి తీసుకుంటాం. ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్తున్నాం. దయచేసి గురజాడ తాలూకా గౌరవాన్ని కాపాడండి, గురజాడ ఇంటిని ఆధునీకరించండి, గురజాడ సాహిత్య సంపదని డిజిటలైజేషన్ చేయమని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. మనం చూసుకుంటే గురజాడ రచనలతోటి తట్టిలేపిన నేపథ్యం మనం చూస్తున్నాం. అటువంటి రచనలను భద్రపరచలేని దీనస్థితిలో అక్కడ జిల్లా యంత్రాంగానే ప్రభుత్వాలు కానీ ఉన్నాయంటారు. ఇది ప్రభుత్వాలకు పట్టట్లేదండి. దురదృష్టం ఏమనుకుంటే గురజాడ తెలుగువాడిగా పుట్టడం, గురజాడ మరో చోట పుట్టుంటే ఆయన మహాత్ముడిగా ఆయన ఉండేవాడు. రెండోది ఇంకోటి షేక్స్పియర్ కన్నా గొప్ప వ్యక్తిని నేనే అభిప్రాయపడతాను. కానీ మన నాయకులకు ఆ ఆలోచన లేదు. మన నాయకులకి అని చెప్పి వినాయకులే కావాల్సింది. ఎవరు అక్రమాలు చేశారో, ఎవరు తప్పులు చేశారో వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేయడమే తప్ప మరి గురజాడ వల్ల ఓట్లు రావు కాబట్టి, గురజాడ పేరు చెప్తే ఎవరు ఓటేయరు కాబట్టి గురజాడని పక్కన పడేశారు. అదే లేదు ఇంకో ఓట్లు వస్తాయని అనుకోండి, గ్యారంటీగా మనకు సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి కటౌట్లో పెట్టి పూజిస్తుంటాం. ఎందుకంటే అది ఓట్ల రాజకీయం. అది పని గురజాడ ఓట్లకు పనికిరాడు కాబట్టి పక్కన పడేశారని అనుకుంటున్నాం. కాదు, గురజాడ అజరామరం, గురజాడ సాహిత్యం అజరామరం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుకి వెలుగునిచ్చే గొప్ప వ్యక్తి మహాకవి గురజాడ. ఆ గురజాడని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలందరికీ ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేయాలి. నేను బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి గురజాడకి మనకు దండేసి వెళ్ళిపోయారు. మరి గురజాడ ఇంటి దగ్గర తాగుబోతు వచ్చి అలచలు చేస్తే ఆ బీజేపీ నాయకులు ఎవరైనా వచ్చి 10 నిమిషాలు అక్కడ గొడవ చేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కదా, ఆ పని చేయరు. గురజాడ అన్నవాడు ఇక్కడ ఒక విజయనగరంలో ఒక క్యారఫ్ అడ్రస్ కాబట్టి రావడం, దండేయడం, దండం పెట్టడం, గురజాడ ఆహా గురజాడ ఓహో గురజాడ మన అడుగుజాడ అని అన్నం చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు, చాలామంది సాహిత్యం మీద అభిరుచి ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు. గత ప్రభుత్వంలో బోమన కరుణాకర్ రెడ్డి ఒక 5,000 కన్యాశుల్కం పుస్తకాలని ప్రింట్ చేసి గురజాడ ఇంటికి ఇచ్చారు. మనం రాజకీయాలు వేరు, వ్యక్తి వేరు. ఆయనకు నచ్చింది కన్యాశుల్కం. ఆ పుస్తకాలు ఈరోజు గురజాడ కుటుంబ సభ్యులంతా పంచుతున్నారు. కాబట్టి సాహిత్య అభిలాషం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల మంచి దృక్పథం ఉన్నవాళ్ళు లేనని నేను అన్నాం. ఉన్నారు. వాళ్ళు అడుగులు వేయాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఇటువంటి మహా వ్యక్తుల్ని పట్టించుకోవాలి, స్మరించాలి. వచ్చే తరానికి ఈ గురజాడ తాలూకా వెలుగులను పంచాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఇది అని చూసుకుంటే భావితరాలకి గురజాడ వెలుగుల్ని అందించేయాలని చెప్పేసి సాహితీవేత్తలకి కొదవలేదు, కానీ దాని మీద దృష్టి సారించడంలో లోపం ఉందని చెప్తున్నారు. అటు ప్రభుత్వాలు కానీ వీళ్ళు కానీ ఆ దిశగా అడుగులేసి ఈ గురజాడ సాహితీ సంపదని భావితరాలకు అందించాలని కోరుతున్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని జాతీయ గీతాన్ని రచించి యావత్ జాతిని మేల్కొల్పిన మహనీయుడు మహాకవి గురజాడ అప్పారావు. అటువంటి గురజాడ అప్పారావు స్మారక చిహ్నంగా ఉన్న ఆయన గృహాన్ని ఈరోజు పరిరక్షించడంలో అటు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గురజాడ నడయాడిన ఈ ఇంట్లో ఆయన వాడిన వస్తువులు, ఒక విధంగా చూసుకుంటే ఆయన వాడిన వస్తువులు తీపి గుర్తులుగానే మిగలాలి. దీన్ని ఒక సామాజిక భవనంగా, ఒక పర్యాటకులకి సందర్శించే విధంగా తయారు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు కానీ సాహితీవేత్తలు కానీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే ఆయన రచనలు, ఇనుముడింపజేసే రచనలు, వేలాది రచనలతో పాటు ఆయన సంపద కూడా ఇక్కడ ఉంది. ఎంతో విలువైంది. భావితరాలకు అందించాల్సిన ఈ రచనలకి ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే గురజాడ గృహం చుట్టూ కూడా భద్రత లేని కారణంగా యథేచ్ఛగా తాగుబోతులు కానీ తిరుగుబోతులు కానీ ఇందులోకి ప్రవేశించి ఆ రచనల విలువ తెలియకుండా చంద్రబందర చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించే ప్రయత్నం అయితే చేయకపోవడం విచారకరమైన చెప్పాలి. అయితే ఒక రకంగా చూసుకుంటే జిల్లా అధికారులు మాత్రం ఇక్కడ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, కానీ ప్రజాప్రతినిధులు అయితే ఒక్కరు కూడా ఎప్పటివరకు పట్టించుకోలేదని చెప్పాలి. ఒక్కసారి గురజాడ గృహాన్ని సందర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ సంపద, ఈ సాహితీ సంపదని భావితరాలకు అందించాల్సిన ఈ సాహితీ సంపదని, ఎంతో విలువైన గురజాడ గృహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం దీని నిర్లక్ష్యం మేరలో ఉంటుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికైనా సాహితీవేత్తలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, పోరాటాలు అయితే చేస్తున్నారు. గురజాడ జయంతి వర్ధంతుల్ని ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రభుత్వాలు అయితే మాత్రం ఆ 2 రోజులు మినహా మిగతా రోజులు గురజాడ గృహాన్ని అయితే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని చెప్పాలి. దీని మీద ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అయితే ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా గురజాడ గృహాన్ని ఆధునీకరించి
దాని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా దీని మీద శ్రద్ధ చూపించి, అదేవిధంగా పర్యాటకంగా కూడా పర్యాటకులకి గురజాడ గృహం ఒకటి ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపించేదైతే మనం చూసుకుంటే ఆయన కన్యాశుల్కం రచనతోటి వరకట్నం దీని మీద ఎన్నో రచనలు చేశారు. అలాగే పుత్ర బంపూర్ణమ రచనలు చేశారు. అవన్నీ కూడా గురజాడ గృహంలోని మనకు కనిపిస్తున్నాయి. వీటిని భావితరాలకు అందించాలంటే వాళ్ళకి ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెంది విజయనగరం వచ్చిన పర్యాటకులకి దీన్ని కూడా ఒక సందర్శన కేంద్రంగా తయారు చేయాలి, ఆకర్షించాలని చెప్తే ప్రభుత్వాలు తలుచుకుని చేయాలంటే చేయగలవు. కానీ ఎందుకు ఈ నిర్లక్ష్యం చూపిస్తున్నాయని చెప్పి సాహితీవేత్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా గురజాడ గృహాన్ని ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉండాలి. దీన్ని సంరక్షణ కోసం అయితే సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గురజాడ గృహానికి వెనకాల ఉన్న కందకం నుంచి అయితే ఆ రకంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి అయితే గురజాడ గృహంలోకి చొరబడి ఈ విలువ తెలియని వ్యక్తులు కూడా వీటిని ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం నేరులో పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పటికైనా అధికారులు కానీ, అటు ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ దీనికి సంబంధించి ఒక చర్యలు తీసుకుని దీన్ని భావితరాలకి అందించాలని చెప్పి సాహితీవేత్తలు కోరుతున్నారు. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్.